కథాస్రవంతి. శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ నవ్య వీక్లీ ఉగాది కథానికల పోటీలో విశేష బహుమతి 2000 రూపాయలు పారితోషికం పొందిన కథానిక నాన్న కూతుర్ని. రచన శ్రీ బి సత్య ఈశ్వరరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. అభిమన్యు కలం పేరుతో కథలు రాస్తున్న శ్రీ బి సత్య ఈశ్వరరావు గారు 105 కథలు, 2 నవలలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. తన దాకా వస్తే నాన్న కూతుర్ని కథలకి బహుమతులు వచ్చాయి. కెరటాలు కథా సంపుటి విశాలాంధ్ర పబ్లిషర్స్ రిలీజ్ చేశారు. నాన్న ఎంత తీయటి పదం. నాన్న అంటే ఒక ధైర్యం, నాన్న అంటే ఒక శక్తి. నాలాంటి అమ్మాయిలకి నాన్న ఒక మంచి స్నేహితుడు. నన్ను లాలించి జోలపాడే అమ్మ కన్నా నాకు నాన్న అంటే ఇష్టం. చిన్నతనం నుంచి నాన్న వేలు పట్టుకు తిరిగేదాన్ని, నాన్నను అనుకరించేదాన్ని, నాన్న దగ్గర ఎక్కువగా మసిలేదాన్ని. ఒక్క మాట చెప్పాలంటే నాన్న చుట్టూ బొంగరంలా తిరిగేదాన్ని. ఆఫీసులో నాన్న అంటే పులి, వర్క్ ఈజ్ వర్షిప్ అని పనిలో తలమునకలవడం, తన క్రింది ఉద్యోగులైన పై అధికారులైన నాన్నను చూసి జడవలసిందే, గౌరవించవలసిందే. మొదట్లో చిన్న ఉద్యోగంలో చేరిన నాన్న అంచెలంచెలుగా కష్టపడి పనిచేసి డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి అధికారి స్థానానికి చేరుకున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే నాన్నను చూసి తెలుసుకోవాలి. మాది మధ్యతరగతి కుటుంబమే అయినా నాన్న తన 2 చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశారు. నన్ను అన్నయ్యను బాగా చదివించారు. అన్నయ్య బెంగళూరులో ఉంటున్నాడు తన భార్యతో. నాకు మేనమామ కొడుకు అంటే బావతో పెళ్లి జరిపించారు. నేనుండేది పక్క వీధిలోనైనా ఎక్కువగా ఉండేది నాన్న దగ్గరే. అలుపంటే ఎరుగని కష్టజీవి, సేద తెలియని శ్రామికుడు నాన్న. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, ఆఫీసర్ అయినా, ప్యూన్ అయినా, ఉద్యోగం ఏదైనా పదవి విరమణ ఒక్కటే. రిటైర్మెంట్ రోజున నాన్న ముఖం చూస్తే చాలా బాధ అనిపించింది. డ్యూటీ ఈజ్ గాడ్ అని నాకు అన్నయ్యకు నరనరాన నూరిపోసిన నాన్న ఇప్పుడు ఏదో తెలియరాని బంధం తెగిపోయినట్లు బాధపడుతున్నారు. రిటైర్మెంట్ అంటే ఉద్యోగం నుంచి కాదు, జీవితం నుంచి నిష్క్రమించడమే అన్న భావం నాన్న మదిలో మెదిలింది. రాజ్యం పోయిన మహారాజులా అనిపిస్తున్నారు. నే కోరితే కాదనకుండా ఏమడిగినా తెచ్చివ్వగల నాన్న తాయిలం పోగొట్టుకుని బిక్కమొగం వేసిన చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నారు. ఏంటి నాన్న, రేపటి నుంచి ఖాళీగా ఉండాల్సి వస్తుందని బాధపడుతున్నావా అని అడిగాను. కాదమ్మా, ఉద్యోగం అంటే కేవలం జీతం కోసం చేసేది కాదు. పనిని ఒక తల్లిలా గౌరవించాను, బిడ్డలా ప్రేమించాను. అందుకేనమ్మా ఇంత ఆపేక్ష. నాన్న జీవనశైలి మారింది. ఇంతకు ముందులా ఆఫీసుకి టైం అయిపోతోంది అని గాబరా పడడం, ఇన్స్పెక్షన్ ఉందని, ఆడిటింగ్ ఉందని ఉరుకులు పరుగులు లేవు. ఉదయం లేచి వాకింగ్కి వెళ్ళడం, తర్వాత కాఫీ త్రాగుతూ పేపర్ చదవడం, అక్కడ దగ్గరగా ఉన్న ప్రేమ సమాజం దగ్గరికి వెళ్ళి అక్కడున్న రోగులకి అవసరమైన చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, సాయంత్రం నా పిల్లలిద్దరిని ఆడించడం, వాళ్లతో ఆడుకోవడం. నాన్న నా పిల్లల్ని ఆడిస్తూ ఉంటే నా బాల్యం గుర్తుకొచ్చేది. నాన్న తన వీపు మీద నన్ను ఎక్కించుకుని మేకపిల్ల నమ్ముతాం అని ఇల్లంతా తిరిగేవారు. నాన్న తన సైకిల్ మీద స్కూల్కి, బజార్కి తీసుకెళ్లేవారు. సీటుకి ముందున్న రాడ్ మీద కూర్చునేదాన్ని. ఎవరైనా మా సైకిల్కి అడ్డు వస్తే నేనే బెల్ కొట్టేదాన్ని. ఎంత బాగుండేదో. ఆ రోజు వరండాలో కూర్చుని నేను అమ్మ కాఫీ తాగుతున్నాం. నాన్న ఎప్పటిలాగే వాకింగ్కి వెళ్ళారు. నాన్న వెళ్ళిన అరగంటకి ఓ దుర్వార్త. తట్టుకోలేకపోయాను. ఎవరో స్కూటరిస్టు నాన్నను గుద్దేశాడట. నాన్న వెల్లకిలా పడిపోయారంట. తలకి బలంగా దెబ్బ తగిలిందంట. నేను అమ్మ హాస్పిటల్కి వెళ్ళేసరికి నాన్న బెడ్ మీద అచేతనంగా పడి ఉన్నారు. తలకి గాయం అయింది. అంతా రక్తం. డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్ చేస్తున్నారు. నాన్న ఎలా భరిస్తున్నారో. నాకు ఇంజెక్షన్ అంటే భయం. అలాంటి భయం కాదు, చచ్చేంత భయం. నేను 10th ఉండగా సైకిల్ తొక్కుతూ పడిపోయాను. కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. నాన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. నాకేమో ఇంజెక్షన్ అంటే భయం. డాక్టర్ గారేమో టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలంటారు. ఆ రోజు డాక్టర్ గారి గదంతా తిరిగేశాను, వద్దు అని. ఆ డాక్టర్ గారు నాన్నకి తెలుసు కాబట్టి ఓపికగా నొప్పి కలగకుండా ఇంజెక్షన్ చేశారు.
తర్వాత డాక్టర్ గారు మందులు రాస్తూ, ఇదేంటయ్యా మీ అమ్మాయి ఇంజెక్షన్ చేస్తుంటే నాన్న నాన్న అని ఏడుస్తుంది, ఎవరైనా బాధ కలిగితే అమ్మ అమ్మ అని ఏడుస్తారు గాని అని నా వైపు నవ్వుతూ చూశారు. అన్నయ్యకి ఫోన్ చేశాను. వాడు బెంగళూరులో ఉన్నాడు. నేను, అమ్మ, నాన్న నుంచిన గదిలోకి వెళ్ళాం. తలకి కట్టుంది. ఒక చేతికి సెలైన్ ఎక్కుతోంది. బెడ్ మీద కూర్చుని నాన్న చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఈ చెయ్యి నాకు లాలపోసింది, అక్షరాలు దిద్దించింది, నడక నేర్పించింది. ఎలా ఉంది నాన్నా అని అడిగాను. నాన్న మాట్లాడలేదు. చిన్నగా నవ్వారు. ఆ నవ్వు మునుపట్లా లేదు. నాన్న నవ్వితే ఎంత బాగుంటుందో. నన్నే చూస్తున్నారు. నేనంటే నాన్నకి ప్రాణం. నేను అచ్చు నాన్నలాగే ఉంటానంట. నా రూపురేఖలే కాదు, మాట తీరు, నడక అచ్చు నాన్నేనంట. నువ్వు మీ నాన్న నోట్లోంచి ఊడిపడ్డావే అంటారు నా మేనత్తలు. తన ప్రతి అనుభూతిని నా అనుభవంలోకి తేవాలని తపించిపోయే నాన్న, నా ఆనందం సంతోషపు తరగై, నా దుఃఖంలో కన్నీటి చుక్కై, నాకు వెలుగై దిక్సూచై ఆశాంతం నన్ను కమ్మేసిన నాన్న ఈరోజు తరుణోపాయం తెలియని తాపసిలా ఉన్నారు. నాన్న నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కన్నా అని ఆగిపోయారు. అమ్మవైపు చూశారు. అమ్మ నోటి వెంట మాట రాక ఏడుస్తోంది. నా వైపు చూశారు. నా చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టారు. ఆ ముద్దులో ప్రేమ ఉంది, అభిమానం ఉంది. జాగ్రత్తగా ఉండమ్మా అని హెచ్చరిక ఉంది. నాన్న కనురెప్పలు నెమ్మది నెమ్మదిగా మూతలు పడిపోతున్నాయి. అదే ఆఖరి చూపు అని నేను గ్రహించలేకపోయాను. భయం వేసి డాక్టర్ డాక్టర్ అని అరిచాను. చూడమ్మా, గుండె దిటవు చేసుకుని నా మాటలు వినండి. మీ నాన్నగారి మెదడు పూర్తిగా దెబ్బతింది. దానివలన మెదడుకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. దీనినే వైద్య పరిభాషలో బ్రెయిన్ డెత్ అంటారు. మీ నాన్నగారికి ఐసీయూలో వెంటిలేషన్ ద్వారా కృత్రిమ పద్ధతుల్లో ఆక్సిజన్ అందుతుంది. దానివలన గుండె తాత్కాలికంగా పనిచేస్తూ ఉంటుంది. వైద్యపరంగా, న్యాయపరంగా చెప్పాలంటే మీ నాన్నగారు మరణించినట్లే. నా మాట విని మీ నాన్నగారి అవయవదానానికి ఒప్పుకోండి. నిన్నటిదాకా నిక్షేపంగా ఉన్న మనిషి ఆసుపత్రి మంచం మీద అచేతనంగా పడుంటే మీ మనసు ఎలా ఆలోచిస్తుందో, హృదయం ఎలా స్పందిస్తుందో మాకు తెలుసు. ఏదైనా అద్భుతం జరగకపోదా, రోగం నయం అవ్వకపోదా అని మీరు ఆలోచిస్తారు. నిజానికి బ్రెయిన్ డెత్కు పెద్దగా తేడా లేదని మీరు గ్రహించాలి. ఈ వాస్తవం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తన గుండెల పానుపు మీద కష్టం, నష్టం, బాధ తెలియకుండా పెంచిన నాన్నకి అమ్మనై, నాన్ననై అపురూపంగా లాలించాలనుంది. చిన్నప్పుడు నా చేయి పట్టుకుని అడుగులేయించిన నాన్న నా చేతుల్లోనే ప్రాణం వదిలారు. భగవంతుడా, భూముల్ని పంచుకుంటున్నారు, పశువుల్ని పంచుకుంటున్నారు, డబ్బుని పంచుకుంటున్నారు, చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పంచుకుంటున్నారు. కానీ అనారోగ్యాన్ని, ఆయుష్ని పంచుకునే అవకాశం ఎందుకు కల్పించలేదు? అవయవదానం గురించి అన్నయ్యకి, అమ్మకి చెప్పాను. అన్నయ్య నా వైపు వింతగా చూశాడు. నీకు గాని పిచ్చి పట్టిందా? అవయవదానం, మహాదానం అంటూ ఏవేవో మాటలు చెప్పి ఈ ఆసుపత్రుల వాళ్ళు అవయవాలను అమ్ముకుంటారు. ఒక్కసారి నాన్నను చూడు, గుండె బాగానే పనిచేస్తోంది, ముఖంలో జీవకళ తొణికిస్తలాడుతోంది. అవసరమైతే స్పెషలిస్టులను రప్పించి ఎంత ఖర్చైనా భరించి నాన్నను బ్రతికించుతాం. అన్నయ్య కాదు, అమ్మ, నా మేనత్తలు, చివరికి మా వారు కూడా నా మాటలు వినలేదు. ఐసీయూలో నాన్నని చూస్తూ ఉంటే దుఃఖం తన్నుకొస్తోంది. నాన్న మీద పడి పొగిలి పొగిలి ఏడవాలనుంది. నాన్న కోసం నేనేమీ చేయలేనా? నా డెలివరీ టైంలో నేను నొప్పులు భరించలేక నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటే నాన్న నా తలని విరి, చూడు తల్లి, నీవు కొత్త తరానికి జన్మనిస్తున్నావు. ఆ క్రమంలో బాధ ఉంటుంది, కాస్త ఓర్చుకో తల్లి. స్త్రీ అంటే భూదేవితో సమానం అని ధైర్యం చెప్పారు. నాన్న ఎప్పుడూ చెప్పేవారు, కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్నవాళ్లను ఆదుకోవాలని. కాస్త చిరునవ్వు, 2 శాంతవచనాలు చాలు అవతల వ్యక్తి మానసికంగా బలం పుంజుకోవడానికి. నాన్న పరిస్థితి ఏం మారలేదు. బెడ్ మీద అచేతనంగా పడి ఉన్నారు. డాక్టర్లు చెప్పింది నిజమే అనిపిస్తోంది. బ్రెయిన్ డెత్కి తేడా లేదని. అన్నయ్య, నా మాట వినరా? నాన్న అవయవదానానికి ఒప్పుకోరా? కళ్ళు చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. పిడికెడు గుండె ఇంకో ప్రాణానికి కొండంత అండ. కొన ఊపిరితో ఉన్న రోగికి కొత్త ఊపిరినిస్తాయి నాన్న ఊపిరితిత్తులు. డయాలసిస్ మీద ఆధారపడిన రోగికి మూత్రపిండాల ద్వారా కొత్త జీవితం అందించినట్లవుతుంది. నాన్న చనిపోయి ఏ లోకాల్లో ఉన్నా ఆయన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి.
ఆయన అవయవాలు ఇక్కడ పనిచేస్తూనే ఉంటాయి. మృత్యువుని జయించిన వారంతా దేవతలే. అయితే ఆ జాబితాలో నాన్న కూడా ఉంటారు అన్నాను. అన్నయ్య వినలేదు. వాడు చదువుకున్న మూర్ఖుడు. అమ్మ, మేనత్తలు, మామయ్యలు నేనేదో అపరాధం చేసినట్లు చూశారు. అవయవాలు లేకుండా అంత్యక్రియలు జరిపితే పరలోక ప్రాప్తి ఉండదని, వచ్చే జన్మలో అంగవైకల్యంతో జన్మిస్తారని, అవయవదానం చేసిన వారి పుణ్యాలు వాటిని స్వీకరించిన వారి ఖాతాలో పడిపోతాయని, మరణించిన వారి ఆత్మ క్షోభిస్తుందని, ఇలా అర్థం పర్థం లేని మాటలతో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడి నా నోరు మూయించేశారు. దేవుడు నా మొర వినలేదు. నాన్న చనిపోయారు. ఆయన పార్థివ శరీరం మీద పడి ఏడ్వడం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. నాన్నకి 62 సంవత్సరాలు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు, కుటుంబ బరువు, బాధ్యతలు. రిటైర్ అయ్యాక విశ్రాంతి దొరుకుతుందనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ లోకంలోంచే విశ్రాంతి తీసుకున్నారు. నాన్నది మంచి ఆరోగ్యం. షుగర్, బీపీ లాంటివి ఏవీ లేవు. కానీ ఏం లాభం? చివరి మజిలీ వచ్చేసింది. ఎంతో ప్రేమగా జాగ్రత్తగా పెంచి పోషించిన శరీరం మట్టిలో కలిసిపోతుంది. తర్పణాలు వదిలేసి ఓ పని అయిపోయిందనుకుంటారు ఆత్మీయులు. పిండం పెట్టి చేతులు దులిపేసుకుంటారు వారసులు. ఓ ప్రయోజనం అంటూ లేకుండా అనామకంగా అర్ధరహితంగా నాన్న జీవితం ముగిసిపోయింది. జరగాల్సిన కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. సూర్యాస్తమయానికి ముందు నాన్న పార్థివ శరీరాన్ని శ్మశానానికి తీసుకుపోయి అక్కడ చేయవలసిన పనులు చేసేయాలి. నాకు ఏడుపు రావడం లేదు. నాన్ననే చూస్తున్నాను. ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని చెప్పే నాన్నకి ఇప్పుడు ఏం చెప్పాలి? ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల వేళ నాన్న బీరువా సర్దుతున్నాను. అది పేరుకు నాన్న బీరువా అని అంటాం, కానీ అందులో మా ఖరీదైన బట్టలు, వస్తువులు ఉంటాయి. నాన్న కుట్టించుకోకుండా ఉన్న కొత్త బట్టలు అన్నయ్య ఎప్పుడో తీసేసుకున్నాడు. పాత బట్టలు తీసి ఒక పక్కగా సర్దుతున్నాను. ప్రేమ సమాజం వాళ్ళకి ఇచ్చేద్దామని. నాన్న ఫైల్ ఒకటి కనిపించింది. అందులో నాన్న తాలూకు పెన్షన్, పిఎఫ్ కాగితాలు, ఇంకా ఏవేవో కాగితాలు ఉన్నాయి. ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది. అందులో భద్రంగా దాచిన కాగితాలు తీసి చదవసాగాను. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనది అంటారు. మనిషి జన్మ ఎత్తినందుకు సాటి మనిషి కష్టనష్టాల్లో సాయం అందించాలి. నేను, నాది అని స్వార్థం తగ్గించుకుని 10 మందికి ఉపయోగపడాలి. నేను ఎస్ఎస్సి చదువుతున్నప్పుడు వేసవి సెలవులకి మా తాతగారి ఊరు వెళ్ళాం. అక్కడి పిల్లలతో ఆడుతూ ఆడుతూ కోపం వచ్చి ఒకడిని పంటకాలువలోకి తోసేశాను. వాడు ఈదుకుంటూ వచ్చేశాడు. ఈ విషయం నాన్నకి తెలిసింది. మా నాన్న నన్ను కొట్టలేదు, తిట్టలేదు. 2 చేతులతో ఎత్తి ఆ పంటకాలువలోకి నన్ను విసిరేశాడు. నాకు ఈత రాదు. ఊపిరాడక ప్రాణభయంతో గింజుకున్నాను. ప్రాణం విలువ నాకు తెలియాలనే అలా చేశాను. సాటి మనిషిని కొట్టడం, తిట్టడం మానవత్వం అనిపించుకోదు. మనిషిలా ఆలోచించు అన్నారు. ఆ క్షణం నుంచి కోపాన్ని తగ్గించుకున్నాను. సాటి మనిషికి సాయపడాలనే దృక్పథం అలవరుచుకున్నాను. నా కొలీగ్కి యాక్సిడెంట్ అయింది. వాడికి రక్తం అవసరం వచ్చింది. నేనిచ్చాను. ఆ తర్వాత చాలాసార్లు బ్లడ్ డొనేట్ చేశాను. తర్వాత నాలో స్వార్థం అనే పురుగు ప్రవేశించింది. నేను చనిపోయినా నా కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడాలి. నా గుండె లబ్డబ్మని అంటూనే ఉండాలి. జీవితం అంతా ఉరుకులు పరుగులకే సరిపోతుంది. బరువు బాధ్యతలతోనే గడిచిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కోసారి వెనక్కి చూసుకుంటే ఏముంది? గుండు సున్నా. బతికిన నాళ్ళు మనలోని దాతృత్వాన్ని స్వార్థం అనే పొర కప్పేస్తుంది. నా అన్న భావన మిగులుతుంది. నే చేసిన సాయం చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఉందన్న అసంతృప్తితో ఉన్నాను. మరణం తర్వాత కూడా నలుగురికి ఉపయోగపడే అవకాశాన్ని ఇస్తోంది నేటి ఆధునిక వైద్య విజ్ఞానం. మనమే లేనప్పుడు నేను, నాది ఆలోచన ఎక్కడుంటుంది? అందుకే అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం నా భార్యా పిల్లలకి చెబుతాను. మట్టిలో కలిసిపోవాల్సిన ఈ అవయవాలు కొందరి జీవితాలకు వెలిగిస్తాయంటే ఎంత అదృష్టం! అంతకు మించిన దానం లేదు. నన్ను నిజంగా ప్రేమించేవారు, నేను మరో రూపంలో అయినా బతికుండాలని కోరుకునేవారు నా మాటకు విలువిస్తారని, నా కోరిక తీరుస్తారని ఆశిస్తున్నా. అది చదివాక ఏం చేయాలో పాలుపోలేదు. మనస్సంతా ఏదోలా అయిపోయింది. నాన్నా నాన్నా అని నాన్న చుట్టూ తిరిగే నేను నాన్న మనసు అర్థం చేసుకోలేకపోయాను. అయ్యో నాన్నా, ఎంత పొరపాటు జరిగిపోయింది. నాన్నా, నాకు ఇది కావాలి, అది కొనిపెట్టు అని మారం చేసి కావలసింది దక్కించుకునే నేను నాన్న గురించి ఎప్పుడైనా ఆలోచించానా? నాన్న మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించానా? నేనెవర్ని? పశువునో పక్షినో కాదు, మనిషిని. మరి నాకు జన్మనిచ్చి
నన్నింత దాన్ని చేసిన నాన్న కోసం నేను ఏమీ చేయలేనా? చేయగలను. నాన్న పేరు మీద ఫౌండేషన్ ప్రారంభించాను. దానిలో అవయవదాన పత్రంపై సంతకం చేసిన మొదటి వ్యక్తిని నేనే. మీరింతవరకు నాన్న కూతుర్ని కథ విన్నారు. రచన అభిమన్యు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ నవ్య వారపత్రిక 2011 సంవత్సరం జూలై 20వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.